రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో లంకా దినకర్ అధ్యక్షతన కీలక సమీక్ష సమావేశం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వికసిత్ ఆంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ను సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని ప్రకటించారు. గత 18 ఏళ్లుగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుతున్నాయని లంకా దినకర్ తెలిపారు. దాదాపు 5,40,100 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించగా ఇందుకోసం 1,730 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. గడిచిన 2 ఏళ్లలోనే రికార్డు స్థాయిలో 2,46,631 మందికి వైద్య సేవలు అందించి 458 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ 1.0 అమలులో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు కేటాయించిన 30 కోట్ల నిధుల్లో కేవలం 10 కోట్లు మాత్రమే ఖర్చు చేయడంపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుపట్టారు. అయితే రాబోయే అమృత్ 2.0 పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని, అలాగే జల్ జీవన్ మిషన్ కింద ఎస్సీ, బీసీ కాలనీలో ఎలాంటి అంతరాయం కలగకుండా త్రాగునీటి సరఫరా జరిగేలా చూస్తామన్నారు. గర్భిణీ స్త్రీల సంరక్షణకు జననీ సురక్షణ యోజన, పాఠశాలల ఆధునీకరణకు పీఎంసీ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. నిరుపేద మహిళలను లక్షాధికారులుగా మార్చే అద్భుతమైన లఖ్పతి దీదీ పథకాన్ని కూడా వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాకినాడ జిల్లాను వికసిత్ కాకినాడగా తీర్చిదిద్దేందుకు అధికారులు అంతర్గతంగా సమన్వయంతో కృషి చేయాలని లంకా దినకర్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించామని, పిఠాపురాన్ని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధికెక్కిస్తామన్నారు. ఇందులో భాగంగానే వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. నాణ్యమైనటువంటి విద్యతో పాటు నాణ్యమైనటువంటి ఆహారము, అలాగే నాణ్యమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన, డిఎస్సి ద్వారా అధ్యాపకుల్ని ఎప్పటికప్పుడు ఫిల్ చేయటము, మళ్ళీ ఇంకో డిఎస్సి కూడా వచ్చేటటువంటి పరిస్థితి త్వరలో, అలాగే దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఇచ్చినటువంటి పరిస్థితి, అలాగే కాకినాడ జిల్లా భవిష్యత్తు అవసరాలకు సంబంధించి గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ద్వారా అమృత పథకం ద్వారా తాగునీటిని సురక్షిత త్రాగునీరు అందించేటటువంటి విధంగా వివిధ రకాల పథకాలకి పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులు అర్థం చేసుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అనే ఉద్దేశంతో సమీక్షని నిర్వహించడం జరిగింది. స్వర్ణాంధ్ర వికసిత భారత్ లక్ష్యాలకి అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమాల అమలుని తీసుకోవాలి అనేటటువంటి ఆ దశగా అధికారులకు నిర్దేశం చేయడం జరిగింది. ఈ యొక్క సమీక్షలో జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఉన్నారో మన నరేంద్ర ప్రసాద్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు కర్రీ శ్రీదేవి పద్మశ్రీ గారు వారు కూడా పాల్గొనడం జరిగింది. వివిధ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. ఏదైతే బీబీజీ రామ్జీకి సంబంధించినటువంటి అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. లేబర్ కంపోనెంట్ వినియోగము గతంలో ఉండేటటువంటి విధంగా అవకతవకలకి ఏమాత్రం అవకాశం లేకుండా ఆధునిక సాంకేతికతతోటి ఈ యొక్క కార్యాచరణ జరుగుతుంది కాబట్టి ఫేషియల్ రికగ్నిషన్ తోటి, అదేవిధంగా మెజర్మెంట్కి సంబంధించి, జియో ట్యాగ్కి సంబంధించి వాస్తవ ఆస్తుల కల్పన గతంలో ఉపాధి హామీ కన్నా ఎక్కువ శాఖలతోటి కన్వర్జెన్స్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయా శాఖలతో ఏ విధంగా సమన్వయపరచుకోవాలనేటువంటి తీసుకోవటము, 100 రోజుల నుంచి 125 రోజులు పని దినాలు పెంచడము, 60 రోజులు ఏదైతే వ్యవసాయ పని దినాలు ఉన్నప్పుడు ఎగ్జంప్షన్ ఇవ్వటం పని, అంటే 185 రోజుల వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేసుకునేటటువంటి విధంగా అవకాశం కల్పించేటటువంటి విధంగా తీసుకోవటం జరిగింది. ముఖ్యంగా భూగర్భ జలాలకు సంబంధించినటువంటి జలసేవి కానీ, మ్యాజిక్ డ్రైన్స్ కానీ, అలాగే గ్రామాలకి డిజిటలైజేషన్కి సంబంధించి కానీ, బియ్యం గతిశక్తి ప్రాజెక్టుకి సంబంధించి అనుసంధానం చేసుకోవాలి వీబీజీ రామ్జీని అనే అధికారులకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వైద్యము ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే వైద్య రంగంలో ముఖ్యంగా అనిమియా ముక్త భారత్ 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు వయసు ఉన్న వారికి, అలాగే 5 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు 2 డిఫరెంట్ కేటగిరీస్ వారికి, ఎందుకంటే గర్భిణీ స్త్రీలకి సంబంధించి అలాగే ముఖ్యంగా ఆడపిల్లలకి సంబంధించి ఎక్కువగా ఈ యొక్క ఇబ్బంది ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి ఆ అనిమియా ముక్త భారత్ కోసం ఎవరైతే అనిమియా ఉంది అని తేలినటువంటి వారికి ఇచ్చేటటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం కానీ, అలాగే వారికి ఇచ్చేటటువంటి విటమిన్స్కి సంబంధించినటువంటి
ట్యాబ్లెట్స్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ కరెక్ట్గా ఆ ఇంటర్వెల్స్లో ఏ ఇంటర్వెల్స్లో అయితే వారికి ఇవ్వాలో ఆ ఇంటర్వెల్స్లో ఇచ్చేటటువంటి విధంగా ప్రతి నెల అధికారులను సూచించడం జరిగింది. అలాగే 15